యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. చాలా సంతోషం. ఇప్పుడు సంఘంలో చాలామంది యవన బిడ్డలు కనబడట్లేదు, బాధ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు నాకు కూడా వచ్చిన ఈ యవన బిడ్డలో ద్వారపూడిలో బీటెక్ చదువుకునే పిల్లలిద్దరు వచ్చి ప్రతి ఆదివారం ఉదయమే వాళ్ళు వచ్చి మందిరం అంతా శుభ్రంగా తుడిచి తడిగుడ్డ పెట్టి వెళతారు. అర్థమవుతుందా? వాళ్ళ ఆడపిల్లలు కాదండి సుమా, మగపిల్లలు. ఎందుకంటే ప్రభు పని ఆడవాళ్ళైనా మగాళ్ళైనా అందరూ చేయవలసిందే కదా. ఇప్పుడు నాకు కూడా వచ్చిన ఈ బాబు, ఈ కారు డ్రైవర్ చేసే బాబు బీటెక్ చదువుతున్నాడు, ఈ పాప ఎంబీఏ చదువుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, చదువుకునే పిల్లలు దేవుని పనిలో సహకరించచ్చా సహకరించకూడదా? ఎవరైనా, చదువుకునే వాళ్ళైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, కూలి పని చేసుకునే వాళ్ళైనా, ఎవరైనా పలానా వాళ్ళే చేయాలనేది ఏమీ లేదు. ఎవరు చేస్తే వాళ్ళకే ఆశీర్వాదం. నేను వచ్చేసరికి మన చర్చిలో బాబే ఒక బాబు అక్కడ బ్యాట్ ఆడుతున్నాడు. వెంటనే నా దృష్టి ఆడి మీద పడింది. అరే, ఈరోజు ఆదివారం కదా ఇక్కడ ఉన్నాడేంటి అనుకున్నాను. చూడండి, మన పిల్లల్ని ప్రోత్సహించుకుని మన పిల్లల్ని త్వరపెట్టుకునేది మనమే అయి ఉండాలి. ఓకేనా? వాళ్ళకి ప్రేమతో చెప్తాము, భయంతో చెప్తాము, ఎలాగోలాగా నచ్చ చెప్పుకుని వాళ్ళని పురుకొల్పుకునవలసింది మనమే అయి ఉన్నాం. కాబట్టి మనం శ్రద్ధతో ప్రభు సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మనము అనుభవించే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటో మీరందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, చాలా సంతోషం. దేవుని మహాకృపతో మరొకసారి మీ అందరితో కలిసి ప్రభువుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ, 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవునికి సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనమట ఎక్కడి నుంచి ఎక్కడికి తీయబడ్డామో. నేను ఉదయకాలం ఈ అధ్యాయం చదువుతుంటే ఈ వచనంలో ఇంచుమించు 7 రకాలుగా దేవుడు మనల్ని సంబోధించాడు. అబ్బా, ఒక్కొక్క మాట ఎంత మంచిగా ఉందో. ఎక్కడి నుండి దేవుడు మనల్ని తీశాడంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించారట. చీకటిలో నుండి మనల్ని వెలుగులోనికి నడిపించిన దేవుడు మన చీకటి బ్రతుకులకి ఇంక మనం బాయ్ చెప్పేశాం. ఏమాత్రం ఇంక వాటి వైపు ఆలోచన చేయక్కర్లేదు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన తర్వాత కూడా ఇంకా చీకటి తలంపులు, చీకటి ఉద్దేశాలు, విడిచి వచ్చిన చీకటి బ్రతుకుని జ్ఞాపకం చేసుకోవడం మంచిదా కాదా? ఏమాత్రం కూడా మంచిది కాదు. దేవుడు ఏమంటున్నాడో చూడండి. అక్కడ ఒక మాట నన్ను చాలా ఆలోచింపచేసింది. ఏంటంటే, ఏర్పరచబడిన వంశము మీరు. ఒక మాటను మించిన ఒక మాట పోటీగా ఉంది. పరిశుద్ధ జనమట మనం. మళ్ళీ ఇంకొకటి ఏంటి, దేవునికి సొత్తైన ప్రజమట. బాబా, ఎంత మంచి మాటలు నిజంగా. మనం ఈ లోకంలో ఎలా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని చాలా హెచ్చుగా మాట్లాడుతున్నాడు. నువ్వెవరో తెలుసా? ఏర్పరచబడిన వంశం సమా. నీది ఏ కులమైనా కానీ నువ్వు మాత్రం ఏర్పరచబడిన వంశంలో కొనుకొచ్చావు అంటున్నాడు దేవుడు. ఎంత భాగ్యవంతులు నిజంగా. మనం దేనికి అధైర్యపడన అవసరం లేదు. ఏర్పరచబడిన వంశంలో ఉన్న నీవు నేను ధన్యులము, భాగ్యవంతులు. చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన నీవు నేను కూడా మనం ప్రతి విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలంటే ప్రభువుకే చెప్పుకోవాలి. హల్లెలూయా. వచ్చే దారిలో ఎందుకో ఆలోచనలో వెనక సంవత్సరాల్లోనికి వెళ్ళినాయి. 1996 సంవత్సరం జనవరి 6వ తారీఖున ఈ సామర్లకోటలో పరిచర్య మేము ప్రారంభించాం. పరిచర్య ప్రారంభించేసరికి చాలా కష్టతరం. చాలా మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు తక్కువ మంది.
ఇక్కడ అలాంటి సమయంలో పరిచర్య ప్రారంభించాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, చాలా పోరాటాలు, అలాంటి పరిస్థితుల్లో ప్రారంభించాం. దేవుడు అంచెలంచెలుగా నడిపించడం మొదలుపెట్టాడు. అంత దూరం నుంచి ఇక్కడికి ఎలా వచ్చేవాళ్ళం అంటే 96వ సంవత్సరంలో ప్రారంభించాం. అప్పటికి మా పెద్ద పాప పుట్టింది, సంవత్సరం అయ్యింది. కానీ ప్రయాణ సౌకర్యం చాలా కష్టంగా ఉండేది. మీ అందరికీ గుర్తుండి ఉండొచ్చు, ఇక్కడ మెటాడోర్లుండి అప్పట్లో, నేను చెప్పేది 25-30 సంవత్సరాల వెనక చెప్తున్నాను. ఆ మెటాడోర్లో అక్కడ ద్వారపూడి ఆరాధనది చూసుకుని ఇక్కడ ఆరాధనకు వచ్చి ఈ ఆరాధన చూసుకుని వెళ్ళేసరికి ఏమీ ఉండే కాదు. ఆ మెటాడోర్లో ఎక్కడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. ఇలా ఒంగుని ఆ మెట్లు దగ్గర నిలబడి ఈ 30 కిలోమీటర్లో జర్నీ చేసేవాళ్ళు. పాప చిన్నదే, చిన్నపిల్ల. ఒక్కొక్క సమయంలో మేము వెళ్ళేసరికి ఇక్కడ విశ్వాసులను పలకరించుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని, వారానికి ఒకసారి కదా మరి మేము రావడం, అందుకని వాళ్ళతో మాట్లాడి వెళ్ళేసరికి ఒక్కొక్కసారి 8-9 కూడా అయిపోయేది రాత్రి. అప్పుడు బస్సులది ఉండే కాదు. చిన్నపిల్లతోటి ఎంతో ఇబ్బంది పడి లారీలో ఎక్కిన సందర్భాలు కూడా నాకు జ్ఞాపకం వచ్చాయి. ఈరోజు పాస్టర్ గారు ఎక్కి నాకు చెయ్యి అందించి లారీకి పైకి నన్ను మరి ఎక్కించడం, అలాగా మళ్ళీ ద్వారపూడిలో వంతెన దగ్గర దిగి ఎంత దూరం లోపలికి వెళ్ళాలో మీ అందరికీ తెలుసు. ఇంచుమించు 2 కిలోమీటర్లు అన్న నడవాలి కదా. రాత్రి 10 గంటలకి ద్వారపూడిలో మేము దిగిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరం పాపనెత్తుకుని ఈ 2 కిలోమీటర్లో నడిచి లోపలికి వెళ్ళేసరికి అక్కడ మేము ఉండి పాకలో అప్పటికే తలుపు తీసేసరికి చెదల పొట్టలు పోసేసి ఉండి, చెద పురుగులు మీరు ఎంతమంది చూసారో నేను అనుభవించాను. అది కుడితే దురదామంట. చెదపురుగులు మేమున్న పాకలో పొట్ట వేసి అవన్నీ అలా తిరిగేస్తా కుట్టేస్తూ ఉండి, పాపను ఒకళ్ళు ఎత్తుకుంటే ఒకళ్ళు కిరసనాలు వేసి జాగ్రత్తగా అది చాట్లోకి పరిగెత్తుకుని వెళ్ళి బయట పోసి వచ్చేవాళ్ళం. ఆ రాత్రి కాడ ఏం తినాలి, ఏం ఉండాలన్నది కాదు, ముందు కనీసం మేము ఉండడానికైనా కొంచెం అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకుని అలా చేసేవాళ్ళం. కానీ ఎంత ఆనందంగా ఉండేదో, ఆ దేవుని పనిలో ప్రయాస అంటే ఎంత సంతోషంగా ఉండేదో. చేతిలో డబ్బులు ఉండేవి కాదు, పరిస్థితులు అనుకూలంగా ఉండేవి కాదు. అలాంటి సమయాల్లో మరి ఇక్కడికి వచ్చి సేవ చేసే సందర్భాల్లో ఇప్పుడున్న వాళ్ళలో ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్ళు సహోదరి అనంతక్క, కాంతం గారు అక్కడికి వాళ్ళు కూడా వచ్చేవారు మొదట్లో. అయితే ప్రారంభం నుంచి నాట నుండి ఎంతోమంది కలిశారు, ఎంతోమంది దూరం అయిపోయారు. చాలా ప్రేమించిన వాళ్ళని కూడా సాతాను దూరం చేసేయగలదా అనడానికి కొంతమందిని కళ్ళ ముందు ఉంచాడు. ఇంత మేము అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఇలా పరిచర్య చేస్తూ ఉండగా ఒకసారి పాస్టర్ గారు నేను ఇక్కడే కాకినాడ బుక్ స్టాల్కి వచ్చాం. వస్తే ఇక్కడ సామర్లకోట పాస్టర్ గారే, మీ అందరికీ తెలిసిన దైవజనులే, పెద్ద ఆయన ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన కూడా బుక్స్ కొనుక్కోవడానికి వచ్చారు. నేను పాస్టర్ గారు బుక్స్ అవి ఇలా చూస్తా, పాస్టర్ గారు అన్నారు, అయ్యగారు ప్రభు స్తోత్రాలండి అన్నారు. అంటే ఆయన వయసులో పెద్ద ఆయన, మంచి దైవజనులని ప్రభు స్తోత్రం అంటే ఆ పెద్ద ఆయన ఏమన్నారో తెలిసి, ఇక్కడ దగ్గరలో సేవ చేసిన పెద్ద ఆయన ఏమన్నారంటే, నువ్వా సంపెంగ తోటలో సేవ చేసేవాడు నువ్వేనా, పొయ్యి పక్కన పొయ్యి పెట్టి అన్నారు. అబ్బా చాలా బాధ అనిపించింది. ఏం చేసుకోవడానికి? మేము డబ్బు పోగు చేసుకోవడానికి కాదే, నశించిపోయే ఆత్మల కొరకు అక్కడి నుంచి ఇక్కడికి. అప్పటికి నాకు ఆపరేషన్ చేసి పాపను తీశారు, పెద్ద ఆపరేషన్ తీసి పాపతో మేము ఇలా పరుగులెత్తేవాళ్ళం. దేవుని పని ఒక్కళ్ళు రక్షించబడితే చాలు, ఒక్కళ్ళు దేవుని మాట వింటే చాలు. అలా చాలామంది ఇక్కడ మార్పు చెందిన కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ఆయా స్థలాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీలో చాలామందికి తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ జ్ఞాపకం వచ్చినాయి. ఒకప్పుడు అంత ప్రతికూల పరిస్థితులు, కానీ ఇప్పుడు దేవుడు అనుకూలింపచేశాడు. అలాగే ఉంచుడు దేవుడు. ఇప్పుడు ప్రయాణ సౌకర్యానికి దేవుడు ఇంట్లో 2 కార్లు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చేసిన వాళ్ళని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడండి. ఇప్పుడే కాదు, ఎప్పుడూ విడిచిపెట్టడు. నమ్మకమైన దేవుడండి, మంచి దేవుడు. ఇలాంటి అనుకూలత చూసాం, ప్రతికూలత చూసాం. ఇదే ఊర్లో పరిశుద్ధ వివాహం జరిగితే మేము పిలవబడితే పాస్టర్ గారు నేను వచ్చాం. ఆయన కూడా పెద్ద దైవజనులే. ఆయన దగ్గర పాస్టర్ గారు ప్రభు స్తోత్రం అంటే ఇలా చెయ్యి ఇవ్వబోయారు. ఆయన ఏం చేశారో తెలుసా? చెయ్యి ఇలా వెనక్కి తీసుకున్నారు. అవన్నీ వచ్చేటప్పుడు జ్ఞాపకం వచ్చి, ప్రభువా ప్రజలు మారిపోయినా ప్రభు మాత్రం మారలేదు. నాట నుండి నేటి వరకు ఇక్కడ పరిచర్య జరగకూడదని ఎన్నో ఆటంకాలు వచ్చినా పిలిచినవాడు ఆయన కాబట్టి నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేమున్నామని నిలబడే విశ్వాసులను ఇచ్చాడు. నేనున్నాను, నీకు భయం ఏంటి, పిలిచింది నేను, నమ్మదగినవాడని నేను అని చెప్పి నడిపించే నాయకుని చేతిలో ఉన్నాం. ఇక దేనికి భయపడాలి?
హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సామర్లకోట ఎప్పుడు వెళ్తామా, మన విశ్వాసులందరినీ మరలా ఎప్పుడు చూస్తామా అనే ఆలోచన, అనే తపన ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రేమ ఎవరు పెట్టింది? దేవుడు పెట్టింది. దేవుడు పెట్టింది కాబట్టే కష్టమైనా పర్వాలేదు, మేము సంతోషంతో స్వీకరిస్తామన్నాం. మొన్నటి రోజుని పాస్టర్ గారి తండ్రి మరి ఓఫిరాని వాళ్ళ మావయ్య గారితో చెప్తున్నారు. ఏమనంటే, మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చిందండి, మంచి మంచి అవకాశాలు వచ్చినాయి, కానీ ఉద్యోగాలు కాకుండా ప్రభు పనిలో కొనసాగుతున్నాడు. నా బిడ్డ ఇంతకన్నా మించింది ఏముంది అని ఆయన ఎంతో గర్వంగా చెప్తుంటే నేను ప్రభువుని స్తుతించాను. పాస్టర్ గారు ఆ ఉద్యోగం వద్దనుకున్నారు. అనపర్తి జీబీఆర్ కాలేజ్ వాళ్ళు కబురు పంపించి, మీరు ఈ కాలేజీలోనే చెయ్యాలి అని కబురు పంపిస్తే పాస్టర్ గారు దేవుని మాటను బట్టి దేవుని సేవకు వచ్చారు. అక్కడ లెక్చరర్గా నేను కాదనుకుని బయటకు వచ్చారు. పాస్టర్ గారికి ఉన్న 2 కూతుళ్ళని దేవుడు ఎవరిని చేశాడు? వచ్చేటప్పుడు అవే ఆలోచనలు, అవే అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఎంత మంచి దేవుడు అయ్యా, ఏం చేసి నీ రుణం తీర్చుకోగలం? దేవుని పని చేస్తే ఇహముగాను పరముగాను, ఇక్కడ ఉద్యోగం చేసుకుంటే ఇక్కడికి మాత్రమే బ్రతుకుతారు, కానీ ఈ పనిలో ఇహముగాను పరముగాను దేవుడు దీవెనలిచ్చే గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం భాగ్యవంతులం అండి. విడిచి వచ్చిన చీకటి జీవితాలను కానీ, విడిచి వచ్చిన చీకటి బ్రతుకుని కానీ ఏమాత్రం జ్ఞాపకం చేసుకోక్కర్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మిమ్మల్ని పిలిచాను అంటున్నాడు. మనం ఎందుకు భయపడాలి? దేనికి? శాపానికి పిలిచాడా దేవుడు మనల్ని? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానిక? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. ఆయన చేతిలో మనం చేయి వేస్తే తప్పకుండా మనం నిజంగా హ్యాపీగా మనం ప్రభువుని ఆరాధించగలం. మనుషుల కోసం ఆరాధించకూడదండి. మనుషుల కోసం ఆరాధిస్తే మనం నిజమైన సంతోషాన్ని అనుభవించలేం. దేవునితో సహవాసం చేస్తూ ఆరాధిస్తే అబ్బా, పరలోకం అక్కడ ఉండదండి, ఇక్కడ ఉంటుంది, మన గుండెల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చారా వీళ్ళు రాలేదా అన్నది మనకు అనవసరం. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడితే చాలు నాయనా. అవును, నేను ఏర్పరచబడిన వంశంలో ఉన్నాను, నేను నీ సొత్తైన ప్రజల్లో నేనున్నాను. ప్రభువా, ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు అని మనం ప్రభువుని స్తుతిస్తూ, మనకు అందరికీ వచ్చిన పాట నాదు జీవమాయనే నా సమస్తము అన్న పాట ప్రభువుని ఆరాధించుకుందాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడే మోకరించండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే మోకరించండి. ఎంత మంచి దేవుడు నిజంగా. మన దినాలు, మన యొక్క స్థితిగతులు సమస్తం ఎరిగిన దేవుడే ప్రభువా. హల్లెలూయా. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము, నాదు దైవము దివ్య తేజము, నాదు దైవము దివ్య తేజము, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. అవునయ్యా, నా సమస్తము నీకేనయ్యా. కృంగిన వేళ, భంగపడిన వేళ నా దరికి చేరెను, చుక్కాని లేని నావలె నేనుండ అద్దరికి చేర్చెను. కృంగిన వేళ, భంగపడిన వేళ నా దరికి చేరెను, చుక్కాని లేని నావలె నేనుండ అద్దరికి చేర్చెను. ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను, ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను, నాదు జీవమాయనే నా సమస్తము. అందరూ చెప్దాం. నా సర్వస్వమేసుకే నాదు జీవము,
కారు మేఘాలే కమ్మిన వేళలో నీతి సూర్యుడే నడుపున్, తుఫానులెన్నో చెలరేగి లేచినను నడుపును నా జీవిత నవా. కారు మేఘాలే కమ్మిన వేళలో నీతి సూర్యుడే నడుపున్, తుఫానులెన్నో చెలరేగి లేచినను నడుపును నా జీవిత నవా. త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోదును ప్రభు నీతో. త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోదును ప్రభు నీతో. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము, నాదు దైవము, దివ్య తేజము. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. యేసయ్యా, కృంగిన వేళలో, భంగపడిన వేళలో నా దరికి చేరి నా చేయి పట్టుకుని విడువక ఎడబాయక నడిపించిన ఇమ్మానుయేలవైన దేవా, పిలిచిన వాడు నమ్మదగిన దేవుడవని రుజువు చేసుకున్నావు. మంచి దేవుడవయ్యా. అయ్యా, లోకములో పాపములో చీకటిలో ఉన్న మమ్మను ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి పిలిచి ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధ జనముగా, నీ సొత్తైన ప్రజగా చేసుకున్న మా పరలోకపు తండ్రి, బ్రతుకు కాలమంతా నీకు రుణస్థులమని ఒప్పుకుంటూ నీ కొరకే బ్రతుకుతానని, తుది శ్వాస వరకు నీ కొరకే జీవిస్తానని తీర్మానం చేసుకుంటూ ప్రభువా నీకు మాట ఇస్తూ ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధానం నాకు చేర్చుకొనమని యేసునామమున అడుగు వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మీతో కలిసి ఆరాధించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని